యేసు తన సొంత ఊరికి వచ్చినప్పుడు పక్షవాతంతో ఉన్న ఒక వ్యక్తిని కొందరు ఆయన దగ్గరకు మంచంపై మోసుకు వస్తారు. వారి నమ్మకాన్ని చూసి ఆ రోగి పాపాలు క్షమించబడ్డాయని చెప్పి అతన్ని యేసు పూర్తిగా బాగుచేస్తాడు. పాపాలు క్షమించే అధికారం దేవునికి మాత్రమే ఉందని విమర్శించే మతపెద్దలకు తనకు ఆ అధికారం ఉందని తన చేతల ద్వారా ఆయన నిరూపిస్తాడు. ఆ తరువాత పన్నులు వసూలు చేసే మత్తయిని తన శిష్యుడిగా రమ్మని పిలుస్తాడు. సమాజంలో అందరూ తక్కువ చేసి చూసే వ్యక్తులతో కలిసి ఆయన భోజనం చేస్తాడు. వైద్యుడు రోగులకు అవసరం కాని ఆరోగ్యంగా ఉన్నవారికి కాదు కదా అని చెబుతూ తాను నీతిమంతుల కోసం కాకుండా పాపులను మార్చడానికే వచ్చాడని వివరిస్తాడు. పాత బట్టకు కొత్త గుడ్డముక్కను అతికించకూడదని చెబుతూ కొత్త పద్ధతులను పాతవాటితో కలపకూడదని సున్నితంగా తెలియచేస్తాడు. 12 ఏళ్లుగా రోగంతో బాధపడుతున్న ఒక స్త్రీ ఆయన బట్టల అంచును తాకినంత మాత్రానే ఆమె నమ్మకం వల్ల స్వస్థత పొందుతుంది. అలాగే చనిపోయిన ఒక అధికారి కూతుర్ని యేసు మళ్లీ బతికిస్తాడు. 2 గుడ్డివారికి చూపును, దయ్యం పట్టి మాటపడిపోయిన ఒక మూగవానికి మాటనూ ఇస్తాడు. ఇవన్నీ చూసి జనం ఆశ్చర్యపోతారు. ప్రజలు సరైన దారి చూపేవారు లేక గొర్రెల్లాగా చెదిరిపోయి అలిసిపోయి ఉన్నారని గ్రహించి ఆయన ఎంతో బాధపడతాడు. వాళ్ల కష్టాలను చూసి ఆయన మనస్సు కరిగిపోతుంది. కోతకు సిద్ధమైన పంట చాలా ఉంది, కాని పనిచేసేవారు తక్కువగా ఉన్నారని తన శిష్యులతో అంటాడు. యేసు తన 12 మంది శిష్యులను దగ్గరకు పిలిచి వాళ్లకు దయ్యాలను వెళ్లగొట్టే శక్తిని, సమస్త రోగాలను నయం చేసే అధికారాన్ని ఇస్తాడు. వాళ్లను ఇతరుల దగ్గరకు పంపుతూ మొదట ఇశ్రాయేలీయులలో తప్పిపోయిన వారి దగ్గరికే వెళ్లమని చెప్తాడు. వెళ్లేటప్పుడు పరలోకరాజ్యం దగ్గరపడిందని ప్రకటించమంటాడు. ఉచితంగా పొందిన దాన్ని ఉచితంగానే ఇతరులకు పంచమని, ప్రయాణం కోసం డబ్బుగాని, సంచిగాని, 2 అంగీలుగాని, చెప్పులుగాని తీసుకెళ్లవద్దని అంటాడు. పనిచేసేవాడికి వాడు తినే తిండి దొరకడం సహజమేనని వివరిస్తాడు. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు మిమ్మల్ని పంపుతున్నాను కాబట్టి పాముల్లాగా వివేకంగా, పావురాల్లాగా నిష్కపటంగా ఉండమని హెచ్చరిస్తాడు. మనుషుల గురించి జాగ్రత్తగా ఉండాలని, వాళ్లు మిమ్మల్ని అధికారుల ముందుకు, రాజుల ముందుకు తీసుకెళ్తారని చెప్తాడు. అలాంటప్పుడు ఏం మాట్లాడాలి అని కంగారు పడాల్సిన అవసరం లేదని, ఆ సమయంలో దేవుని ఆత్మే మీ ద్వారా మాట్లాడుతుందని ధైర్యం చెప్తాడు. నన్ను నమ్మినందుకు అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు కానీ చివరి వరకు సహించినవాడే రక్షణ పొందుతాడని అంటాడు. శరీరాన్ని చంపే వాళ్లకు భయపడకండి, కానీ ఆత్మను నరకంలో పడదోయగల దేవునికే భయపడమని గుర్తుచేస్తాడు. తక్కువ ధరకు అమ్మే పిచ్చుకలలో ఒక్కటి కూడా దేవుని ఇష్టం లేకుండా నేలపడదని, మీ తలవెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నాయని చెప్తూ భయపడవద్దని ధైర్యం చెప్తాడు. నన్ను లోకం ముందు ఒప్పుకునేవాడిని నేను పరలోకంలో ఉన్న నా తండ్రి ముందు ఒప్పుకుంటానని మాట ఇస్తాడు. తాను భూమిమీదికి కేవలం శాంతిని కాకుండా ఖడ్గాన్ని తెచ్చానని, తన్ను వెంబడించే క్రమంలో కుటుంబాలలో కూడా విభేదాలు రావచ్చునని ముందే చెప్తాడు. తన శిలువను ఎత్తుకొని తన వెనుక రానివాడు తనకు తగినవాడు కాదని స్పష్టం చేస్తాడు. మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకున్నట్లేనని, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన దేవుణ్ణి చేర్చుకున్నట్లేనని వివరిస్తాడు. ఒక ప్రవక్తనైనా నీతిమంతుడినైనా ఆదరించే వాళ్లకు తగిన ఫలం దొరుకుతుందని చెప్తాడు. చివరికి నా శిష్యుడనే కారణంతో ఈ చిన్నవారిలో ఒకరికి ఒక గిన్నెడు చన్నీళ్లు ఇచ్చినవాడు కూడా తన ప్రతిఫలాన్ని పోగొట్టుకోడని అంటాడు. యేసు తన 12 మంది శిష్యులకు నియమాలను చెప్పడం ముగించిన తర్వాత అక్కడి ఊర్లలో బోధించడానికి, ప్రకటించడానికి బయలుదేరతాడు. ఆ సమయంలో చెరఫాలలో ఉన్న యోహాను ఆయన చేస్తున్న పనుల గురించి విని తన శిష్యులను ఆయన దగ్గరకు పంపుతాడు. రాబోయేవాడవు నీవేనా, లేక మేము ఇంకొకరి కోసం ఎదురుచూడాలా అని అడిగిస్తాడు. యేసువారికి బదులిస్తూ మీరు చూస్తున్నవి, వింటున్నవి యోహానుకు చెప్పమంటాడు. గుడ్డివారికి చూపు వస్తోందని, కుంటివారు నడుస్తున్నారని, కుష్ఠురోగులు బాగుపడుతున్నారని, చెవిటివారు వింటున్నారని, చనిపోయినవారు బతుకుతున్నారని, పేదలకు శుభవార్త ప్రకటించబడుతోందని చెప్తాడు. నా విషయమై సందేహపడనివాడు ధన్యుడని అంటాడు. యోహాను శిష్యులు వెళ్ళిపోయిన తర్వాత యేసు అక్కడి జనంతో యోహాను గురించి మాట్లాడటం ప్రారంభిస్తాడు. మీరు అరణ్యానికి ఏం చూడడానికి వెళ్లారు? గాలికి ఊగే రెల్లునా, లేక సన్నని బట్టలు వేసుకున్న మనిషినా అని అడుగుతాడు. సన్నని బట్టలు వేసుకునేవారు రాజుల ఇళ్లలో ఉంటారని చెప్తూ యోహాను కేవలం ప్రవక్త మాత్రమే కాదు, ప్రవక్త కంటే గొప్పవాడని అంటాడు. పుట్టినవారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవరూ లేరని, అయితే దేవుని రాజ్యంలో అన్నిటికంటే చిన్నవాడు అతనికంటే గొప్పవాడని చెప్తాడు. ఈ తరంలోని వారిని సంతవీధిలో కూర్చుని ఆడుకునే పిల్లలతో పోలుస్తూ
యోహాను వచ్చి అన్నపానాలు మానేస్తే దయ్యం పట్టినవాడన్నారు, మనుష్యకుమారుడు వచ్చి తింటూ తాగుతుంటే తిండిపోతూ పాపుల స్నేహితుడు అంటున్నారని విమర్శిస్తాడు. అయినప్పటికీ మంచి పనుల ద్వారానే దేవుని జ్ఞానం నిజమైనడని నిరూపించబడుతుందని అంటాడు. ఆ తర్వాత తాను ఎన్నో అద్భుతాలు చేసినప్పటికీ మనసు మార్చుకోని ఊర్లను ఆయన గద్దిస్తాడు. కొరాజీను బెత్సయిదా నగరాలకు శ్రమ అని, మీలో జరిగిన అద్భుతాలు తూరు సీదోను నగరాల్లో జరిగి ఉంటే వాళ్లు ఎప్పుడో పశ్చాత్తాపపడేవారని అంటాడు. తీర్పు రోజున ఆ నగరాల కంటే ఇతర పాపపు నగరాలకే ఓర్చుకోవడం తేలికవుతుందని హెచ్చరిస్తాడు. ఆకాశమంత ఎత్తుకు హెచ్చింపబడిన కపెర్నహూమా, నీవు పాతాళానికి దిగిపోతావని స్పష్టం చేస్తాడు. అదే సమయంలో యేసు దేవుణ్ణి స్తుతిస్తూ లోకజ్ఞానులకు వివేకులకు ఈ విషయాలను దాచి పసిపిల్లల్లాంటి అమాయకులకు బయలుపరిచినందుకు తండ్రిని కొనియాడుతాడు. తండ్రి తప్ప కుమారుడైన తనను ఎవరూ ఎరుగరని, తాను ఎవరికి బయలుపరచాలనుకుంటాడో వారు తప్ప తండ్రిని ఎవరూ ఎరుగరని చెప్తాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని పిలుస్తాడు. ఒక విశ్రాంతి దినాన యేసు తన శిష్యులతో కలిసి పండిన పొలాల గుండా వెళుతుండగా ఆయన శిష్యులకు ఆకలివేసి వెన్నులు తుంచుకుని తినడం ప్రారంభిస్తారు. అది చూసిన మతపెద్దలు, విశ్రాంతి దినాన చేయకూడని పనిని మీ శిష్యులు చేస్తున్నారని యేసును నిందిస్తారు. అందుకాయన, దావీదు మరియు అతనితో ఉన్నవారు ఆకలిగా ఉన్నప్పుడు దేవుని మందిరంలోకి వెళ్లి యాజకులు మాత్రమే తినవలసిన రొట్టెలను తిన్న వృత్తాంతాన్ని గుర్తుచేస్తాడు. బలుల కంటే కరుణనే దేవుడు కోరుకుంటున్నాడని, విశ్రాంతి దినానికి మనుష్యకుమారుడే ప్రభు అని ఆయన స్పష్టం చేస్తాడు. ఆ తరువాత ఆయన వారి ప్రార్థనా మందిరంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చేతి పడిపోయిన మనిషి ఉంటాడు. విశ్రాంతి దినాన స్వస్థతపరచడం ధర్మమేనా అని మతపెద్దలు యేసును ఇరికించాలనే ఉద్దేశంతో అడుగుతారు. మీలో ఎవరికైనా ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినాన గోతిలో పడితే దాన్ని పైకి తీయరా? గొర్రె కంటే మనిషి ఎంతో శ్రేష్ఠుడు కదా. కాబట్టి విశ్రాంతి దినాన మేలు చేయడం ధర్మమేనని చెబుతూ ఆ వ్యక్తి చేతిని పూర్తిగా బాగుచేస్తాడు. దీనితో ఆ మతపెద్దలు యేసును ఎలా చంపాలా అని ఆలోచిస్తూ బయటకు వెళ్తారు. యేసు ఆ విషయం తెలుసుకుని అక్కడి నుండి వెళ్ళగా చాలామంది జనం ఆయనను వెంబడిస్తారు. ఆయన వారందర్నీ బాగుచేసి తన గురించి ఎవరికీ తెలియజేయవద్దని ఆజ్ఞాపిస్తాడు. దేవుడు ఎన్నుకున్న సేవకుడు ఈయనేనని, ఈయన నలిగిన రెల్లును విరవడని ప్రవక్తలు చెప్పిన మాటలు ఇక్కడ నెరవేరుతాయి. ఆ సమయంలో దయ్యం పట్టి చూపులేక మాట్లాడలేని ఒక వ్యక్తిని ఆయన దగ్గరకు తెస్తారు. యేసు అతన్ని బాగుచేయడంతో అతను మాట్లాడటం చూడటం చేస్తాడు. జనం ఆశ్చర్యపోయి ఈయనే రక్షకుడా అని అనుకుంటారు. కాని మతపెద్దలు ఇది విని ఈయన దయ్యాల అధిపతి సహాయంతోనే దయ్యాలను వెళ్లగొడుతున్నాడని నిందిస్తారు. వారి ఆలోచనలను యేసు గ్రహించి తనకు తానుగా విరోధించుకునే ఏ రాజ్యమైనా పాడైపోతుందని, సాతానును సాతానే వెళ్లగొడితే అతని రాజ్యం ఎలా నిలుస్తుందని ప్రశ్నిస్తాడు. నేను దేవుని ఆత్మ ద్వారా దయ్యాలను వెళ్లగొడుతుంటే దేవుని రాజ్యం మీ మధ్యకే వచ్చిందని, పవిత్రాత్మకు విరోధముగా మాట్లాడే ఏ పాపమైనా ఈ లోకంలో గాని రాబోయే లోకంలో గాని క్షమించబడదని హెచ్చరిస్తాడు. మనుషులాడే ప్రతి వ్యర్థమైన మాటకు తీర్పు రోజున లెక్క అప్పగించాల్సి ఉంటుందని అంటాడు. కొందరు శాస్త్రులు, మతపెద్దలు ఆయనను ఒక సూచకక్రియ చూపమని అడగగా, ప్రవక్తయైన యోనా సూచకక్రియ తప్ప మరేదీ వీరికి ఇవ్వబడదని యేసు బదులిస్తాడు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగిలం కడుపులో ఉన్నట్లే మనుష్యకుమారుడు కూడా 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉంటాడని చెప్తాడు. తీర్పు రోజున నీనేవే పట్టణపు వారు వచ్చి ఈ తరం వారిని నేరస్తులుగా నిలబెడతారని, ఎందుకంటే యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని అంటాడు. అపమిత్రాత్మ ఒక మనిషిని వదిలి వెళ్లి మళ్లీ తిరిగి వచ్చేటప్పుడు తనకంటే చెడ్డవైన మరి 7 ఆత్మలను వెంటబెట్టుకుని వస్తుందని, దానివల్ల ఆ మనిషి చివరి స్థితి మొదటి స్థితి కంటే ఘోరంగా మారుతుందని వివరిస్తాడు. ఆయన జనంతో మాట్లాడుతుండగా ఆయన తల్లి, సోదరులు ఆయనతో మాట్లాడాలని బయట నిలబడతారు. ఆ విషయం ఒకరు ఆయనకు చెప్పినప్పుడు, నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు అని అంటూ తన శిష్యుల వైపు చేయి చూపించి, పరలోకంలో ఉన్న నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారే నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని ప్రకటిస్తాడు. ఒకరోజు యేసు ఇంటి నుండి బయటకు వచ్చి సముద్ర తీరాన కూర్చుంటాడు. ఆయన చుట్టూ చాలామంది జనం చేరడంతో ఆయన ఒక పడవ ఎక్కి కూర్చుని ఒడ్డున ఉన్న ప్రజలందరికీ ఉపమానాల ద్వారా ఎన్నో విషయాలు బోధిస్తాడు. మొదటగా ఒక విత్తువాని వృత్తాంతం చెప్తాడు. ఒకడు విత్తనాలు చల్లుతుండగా కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడతాయి. పిట్టలు వచ్చి వాటిని తినేస్తాయి. కొన్ని విత్తనాలు రాతి నేలపై పడతాయి. అక్కడ మట్టి తక్కువగా ఉండటం వల్ల అవి త్వరగా మొలిచినా
ఎండదెబ్బకు ఎండిపోతాయి. మరికొన్ని విత్తనాలు ముండ్ల పొదలలో పడతాయి. ఆ పొదలు పెరిగి వాటిని అణచివేస్తాయి. కానీ కొన్ని విత్తనాలు మంచి నేలపై పడి ఒకటి 100 అంతలుగా, ఒకటి 60 అంతలుగా, ఒకటి 30 అంతలుగా పంటనిస్తాయి. శిష్యులు వచ్చి, మీరు ఎందుకు ఉపమానాలలో మాట్లాడుతున్నారని అడగ్గా, పరలోక రాజ్య మర్మాలను తెలుసుకునే శక్తి మీకు ఇవ్వబడింది, కాని ఇతరులకు ఇవ్వబడలేదని యేసు చెబుతాడు. వినే చెవులు ఉండి కూడా వారు వినడం లేదని, చూసే కళ్ళు ఉండి కూడా గ్రహించడం లేదని అంటూ ఆ ఉపమానానికి అర్థాన్ని వివరిస్తాడు. దేవుని వాక్యాన్ని విని గ్రహించే హృదయమే మంచి నేల అని స్పష్టం చేస్తాడు. ఆ తరువాత ఆయన వారికి మరికొన్ని ఉపమానాలు చెబుతాడు. పరలోక రాజ్యం తన పొలంలో మంచి విత్తనాలు విత్తిన ఒక మనిషిని పోలి ఉందని అంటాడు. మనుషులు నిద్రిస్తున్నప్పుడు అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులను విత్తి వెళ్ళిపోతాడు. మొక్కలు పెరిగి గింజలు పట్టినప్పుడు గురుగులు కూడా కనిపిస్తాయి. సేవకులు వచ్చి వాటిని పీకేయమంటారా అని అడగ్గా, గురుగులను పీకేటప్పుడు వాటితో పాటు గోధుమలు కూడా ఊడిపోతాయేమో, కాబట్టి కోతకాలం వరకు రెండింటినీ కలిసి పెరగనివ్వండి. కోతకాలంలో మొదట గురుగులను విడదీసి కాల్చివేసి గోధుమలను నా గాదెలో చేర్చమని కోసేవాళ్లతో చెబుతానని యజమానుడు అంటాడు. అలాగే పరలోక రాజ్యం ఒక ఆవగింజలాంటిదని, అది విత్తనాలన్నింటికంటే చిన్నదైనప్పటికీ పెరిగినప్పుడు తోటకూరలన్నింటికంటే పెద్దదై ఆకాశ పక్షులు దాని కొమ్మల మీద వాలేంత పెద్ద చెట్టు అవుతుందని చెబుతాడు. మరో ఉపమానంలో పరలోక రాజ్యం ఒక స్త్రీ పిండిలో కలిపిన పులిసిన పిండి లాంటిదని, అది పిండంతటినీ పులియబెడుతుందని వివరిస్తాడు. జనాన్ని పంపివేసి యేసు ఇంటి దగ్గరకు వెళ్ళినప్పుడు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి పొలంలోని గురుగుల ఉపమానానికి అర్థం చెప్పమని అడుగుతారు. మంచి విత్తనాలు విత్తేవాడు మనుష్య కుమారుడని, పొలమే లోకమని, మంచి విత్తనాలు దేవుని రాజ్య సంబంధులని, గురుగులు దుష్టుని సంబంధులని ఆయన వివరిస్తాడు. విత్తిన శత్రువు సాతానేనని, కోతకాలం యుగాంతమని, కోసెరవారు దేవదూతలని చెబుతాడు. యుగాంతంలో లోకంలోని అపరాధకులను, అక్రమము చేసేవారిని దేవదూతలు వేరుచేసి అగ్నిగుండంలో పారవేస్తారని, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యునిలా ప్రకాశిస్తారని అంటాడు. ఆ తరువాత పరలోక రాజ్యం పొలంలో దాచబడిన ధనములాంటిదని, దాన్ని కనుగొన్నవాడు సంతోషంతో వెళ్ళి తనకు ఉన్నదంతా అమ్మి ఆ పొలాన్ని కొంటాడని చెబుతాడు. అలాగే పరలోక రాజ్యం మంచి ముత్యాలను వెతికే వ్యాపారిలాంటిదని, విలువైన ఒక ముత్యాన్ని కనుగొని వెళ్ళి తనకు ఉన్నదంతా అమ్మి దాన్ని కొనుక్కుంటాడని అంటాడు. పరలోక రాజ్యం సముద్రంలో వేసిన వలలాంటిదని, అది అన్ని రకాల చేపలను పడుతుంది. వల నిండినప్పుడు ఒడ్డుకు లాగి మంచి వాటిని గంపలలో ఉంచి పనికిరాని వాటిని బయట పారవేస్తారని వివరిస్తాడు. యుగాంతంలో కూడా ఇదే జరుగుతుందని వివరిస్తాడు. యేసు ఈ విషయాలన్నీ మీకు అర్థమయ్యాయా అని అడగ్గా, శిష్యులు అర్థమయ్యాయని చెబుతారు. ఆ తరువాత ఆయన తన సొంత ఊరైన నజరేతుకు వచ్చి అక్కడి ప్రార్థనా మందిరంలో బోధిస్తాడు. అక్కడి వారు ఆయన బోధకు ఆశ్చర్యపోయినప్పటికీ, ఈయన వడ్రంగి కొడుకు కాదా, ఈయన తల్లి మరియ కదా, ఈయన సోదరులు మన మధ్యే ఉన్నారు కదా అని ఆయనను తక్కువ చేసి చూస్తూ ఆయనను నమ్మడానికి నిరాకరిస్తారు. ఒక ప్రవక్తకు తన సొంత ఊరిలోనూ తన ఇంట్లోనే తప్ప మరెక్కడా అవమానం జరగదని యేసు వారితో అని, వారి అవిశ్వాసం కారణంగా అక్కడ ఎక్కువ అద్భుతాలు చెయ్యడు.